ఒక బ్యాచ్ ఉంటుంది, డైలీ 10 స్టేటస్లు పెడతారు. అసలు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు వాళ్ళకి స్టేటస్. మనల్ని ఎవరైనా తిడితే మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా వాళ్ళని తిట్టడం కోసం ఒక పోయెట్ని కానీ ఒక వీడియోని కానీ సెలెక్ట్ చేసుకొని మనకి రీకౌంటర్గా ఆ స్టేటస్ని పెడతాం. మళ్ళీ వాళ్ళ స్టేటస్ని చూసిండా లేదా అనేది మనమే 10 సార్లు చూసుకుంటాం వానికంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మనకి. సో స్టేటస్ అంటే మన స్థాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి గ్లో అయినాం. స్టేటస్ అంటే మీరు డిగ్రీ యొక్క సర్టిఫికేట్ని తీసుకోవడం కానీ, లేదంటే మీరు ఒక జాబ్ కొట్టింది దాని స్టేటస్ అంటారు. అంటే మీరు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడాన్ని స్టేటస్ అంటారు. కానీ పనికిమాలిన విషయాలన్నింటినీ స్టేటస్ అని అన్నారు. సో మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేస్తే దాన్ని స్టేటస్గా పెట్టుకోండి. అంతేగాని పనికిమాలిన పనులన్నీ అన్ని స్టేటస్గా పెట్టుకోకండి. కొంతమంది ఉంటారు, అసలు ఎందుకు స్టేటస్లు పెడతారో కూడా అర్థం కాదు. ఎవరు బర్త్డేనో తెలియదు, ఏం తెలియదు, ఆ మనిషి ఎవరో తెలియదు, స్టేటస్ పెడతారు, విష్ చేస్తారు. సో అసలు ఏంటి ఇదంతా? సో మీ లైఫ్ ఎటు పోతుంది, మీ స్టేటస్ ఏంటిది, దాన్ని చూసుకుంటారా అంటే మిగతా వాళ్ళ దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తారు. అన్నీ డైరెక్ట్గా తిట్టలేక స్టేటస్ పెట్టుకుంటారు. గతం నేను తిట్టేసినా నా ఈగో సాటిస్ఫాక్షన్ అయిందని అనుకుంటారు. సో ఇది కాదు ఈగో సాటిస్ఫాక్షన్ అంటే. నువ్వు ఎవరినైనా ఏదైనా రీకౌంటర్ ఇవ్వాలనుకుంటే అది నీ యొక్క సక్సెస్తోని రీకౌంటర్ ఇవ్వాలి, అంతేగాని ఒక స్టేటస్తోని కాదు. తర్వాత నీ సక్సెస్ని నువ్వు స్టేటస్గా మార్చుకో.